స్వీట్స్లలో అరిసెలు చాలా ఫేమస్. అరిసెలు అంటే చాలా మందికి చాలా ఇష్టము. ఎస్పెషల్గా మాకైతే చాలా ఇష్టం అరిసెలు. స్వీట్స్లలో లడ్డు, గులాబ్ జామ్, జిలేబీ ఇలాంటి చాలా రెసిపీస్ చేస్తూ ఉంటాం కదా. అరిసెలు కూడా చేసుకోవాలి ఇంట్లో, చాలా బాగుంటుంది. అరిసెలు చాలా ఈజీగా, చాలా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ టైం చేసే వాళ్ళకు చాలా ఈజీగా, చాలా సింపుల్గా అండ్ టేస్టీగా అరిసెలు ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి వీడియోలో చూద్దాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈసారి క్రిస్మస్కి మేము స్పెషల్గా అరిసెలు చేసుకున్నాము. మా అమ్మ అరిసెలు సూపర్గా చేస్తుంది. ఈ వీడియో ఒక్కసారి మీరు చూడండి అండ్ మీరు కూడా ట్రై చేయండి. ముందుగా బెల్లాన్ని తురిమి పెట్టుకోవాలి. ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని అందులో మనం తురిమి పెట్టుకున్న బెల్లం వేసి అలా ఒకసారి కదుపుతూ ఉంచుకోవాలి. అలా కరుగుతున్నప్పుడు ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ పోసుకొని బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలి. ఇలా ఒక స్పూన్తో బెల్లం మొత్తం కరిగించుకోవాలి. మా అమ్మ చేసే అరిసెలు అంటే మాకు చాలా ఇష్టం. ఇలా కదుపుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి చెక్ చేసుకుంటూ ఉండాలి పాకంని. మనము పాకం వచ్చేలోపు పిండిని రెడీ చేసుకుందాం. తగినంత నువ్వులు వేసుకొని అలాగే అందులో కొంచెం ఇలాచీ పౌడర్ కూడా దంచి వేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చూపిస్తున్న విధంగా పిండిని మొత్తం కూడా ఒకసారి అలా కలుపుకోవాలి. పిండిలో ఉండలు అలాంటివి ఏమీ లేకుండా నీట్గా అలా స్మాష్ చేసుకుంటూ పిండిని మొత్తం కూడా కలుపుకోవాలి. ఈలోపు పాకం రెడీ అయిందా లేదా చెక్ చేసుకుందాం. అలా ముదురు పాకం కాకుండా, తీగ పాకం కాకుండా పాకంని మనం వాటర్లో వేసి చూసుకుంటే ఇలా ముద్దలాగా ఫామ్ అవ్వాలి. మరొకసారి చెక్ చేసుకుందాం. పాకం అనేది పర్ఫెక్ట్గా ఉండాలి అరిసెలకి. ఇంకా పాకం అనేది రెడీ అవ్వలేదు. చూడండి, పాకం అయితే ఇంకా రాలేదు. ఇంకొంచెం టైం పడుతుంది పాకం రావడానికి. ఇప్పుడు వచ్చేసిందండి పాకం. చూడండి, వాటర్లో వేయగానే అది స్ప్రెడ్ అవ్వలేదు, అయితే పాకం వచ్చినట్టు. మనకి ఇలా వాటర్లో నుంచి తీస్తే మనకి పాకం అనేది ఇట్లా గట్టిగా అయిపోవాలన్నమాట. ఇట్లయితేనే అరిసెలకి పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మా అమ్మ చూపిస్తుంది చూడండి. ఇప్పుడు చూడండి, మరొకసారి మా మమ్మీ ట్రై చేస్తుంది. చూడండి, స్పూన్ని ఇలా పట్టుకొని చూస్తుంది, పాకం అనేది వచ్చేసింది అనమాట. పాకం అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నె దించేసి ఇప్పుడు అది కలుపుతున్నప్పుడు అందులో పొడిపిండి చల్లుకుంటే, మనం ఏదైతే నువ్వులు, ఇలాచీ పౌడర్ వేసామో అది వేసుకుంటూ కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి పిండిని. విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు విధంగా కలుపుకోవాలి. పిండిని ఒకటే సైడ్ కలుపుకోవాలి. మొత్తం ఈ విధంగా పిండిని మొత్తం కలుపుకున్న తర్వాత అందులో మధ్యలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకునే వాళ్ళు నెయ్యి, ఆయిల్ యాడ్ చేసుకునే వాళ్ళు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మేమైతే మధ్యలో అలాగే వేసుకుంటూ కలిపాము. ఇప్పుడు లాస్ట్గా ఫైనల్గా గోధుమ పిండి, కొంచెం లైట్గా గోధుమ పిండి వేసుకొని మరొకసారి పిండిని బాగా కలుపుకోవాలి. గోధుమ పిండి ఎందుకు వేస్తామంటే ఆయిల్లో మనం అరిసె వేసినప్పుడు విరిగిపోకుండా అలా స్టిఫ్గా ఉండడానికి మాత్రమే గోధుమ పిండి యూస్ చేస్తాము. చూసారా, పిండి ఎంత బాగా కలిసిపోయిందో. ఇప్పుడు మధ్యలో ఆయిల్ వేసుకోవాలి. మన ఇష్టం, ఆయిల్ అయినా వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు. మేమైతే ఆయిల్ ఎక్కువ యూస్ చేస్తాము. అలా ఆయిల్ వేసుకుంటూ కలుపుకోవాలి.
ఒకసారి చేయితో మొత్తం కలుపుకోవాలి పిండి కాలుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి, ఎందుకంటే వేడివేడిగా ఉంటుంది కదా బెల్లం పాకం. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు పిండి మొత్తము బెల్లం పాకంలో కలిసేటట్లుగా నీట్గా కలుపుకోవాలి. పిండిని అయితే ఈ విధంగా చూపించినట్టుగా మొత్తం నీట్గా పిండిని మొత్తం కలుపుకోవాలి. ఈలోపు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం అరిసెని ప్రిపేర్ చేసుకుందాం. చపాతీ చేసే పీట ఉంటుంది కదా, ఆ పీట పైన ప్లాస్టిక్ కవర్ ఏదైనా ఉంటుంది కదా, ఆ ప్లాస్టిక్ కవర్ అయినా ఆయిల్ కవర్ అయినా వేసి దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా కొంచెం కొంచెం ముద్దగా తీసుకొని రౌండ్ బాల్గా చేసుకొని ఆ పేపర్ పైన చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకోవాలి. చిన్నగా ప్రెస్ చేసుకోవాలి, పెద్దగా అయితే అరిసె బాగుండదు. చిన్న చిన్నగా అరిసెలు చేసుకోవాలి, చాలా బాగుంటుంది. అలా చూపిస్తున్న విధంగా అరిసెని ప్రెస్ చేసుకోవాలి. చూడండి మంచిగా నువ్వులు ఎలా కనిపిస్తున్నాయో. ఈ సైజులో అరిసె చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు మెల్లిగా అరిసె తీసుకొని వేడెక్కిన నూనెలో వేసుకోవాలి. ఆయిల్లో వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి, ఎందుకంటే ఆయిల్ అనేది వేడిగా ఉంటుంది కదా, వేసేటప్పుడు మీద పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలా నెమ్మదిగా వేసిన తర్వాత ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో అరిసె చేస్తుంది. ఆయిల్ పేపర్కి అప్లై చేసుకుంటూ అరిసె చేసుకోవాలి. ఆ విధంగా అరిసె అయిన తర్వాత మెల్లగా టర్న్ చేసుకోవాలి. చూడండి చూపిస్తున్నట్టుగా టర్న్ చేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు అరిసెలు చేసుకోవాలి. అరిసెలు ఎప్పుడైనా కానీ మనం చిన్న సైజులో చేసుకుంటే మనం ఆయిల్లో వేయగానే ఫ్రై అవ్వగానే పెద్దగా అవుతుంది. సో మనం ముందే చిన్న సైజులో చేసి పెట్టుకోవాలి, పెద్దగా చేయవద్దు అరిసెలు. అరిసెలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి, ఎందుకంటే కడాయిలో రెండు అయితే ఇబ్బంది అవుతుంది, తీసేటప్పుడు విరిగిపోతాయి. అందుకే ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి. కాల్చుకోవాలి. అలా కాలుతున్నప్పుడు ఇంకో స్పూన్ పెట్టుకొని దానికి సపోర్ట్గా 2 జాలి గంటలు తీసుకొని అలా చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకోవాలి. దాంట్లో ఉన్న ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఇలా ప్రెస్ చేయాలి. చూడండి ఆయిల్ అనేది మొత్తం కూడా వచ్చేస్తుంది అన్నమాట, ఎందుకంటే అరిసెకి చాలా ఆయిల్ పీల్చుకుంటుంది కదా. అలా ప్రెస్ చేస్తే ఏంటంటే ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది. ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అన్ని అరిసెలు చేసుకొని ఒక పేపర్ పైన ఒకటొకటిగా వేసుకోవాలి, ఎందుకంటే ఆయిల్ అనేది అబ్జర్వ్ అయిపోతుంది అన్నమాట. పేపర్లో నుంచి తీసేసి ఇలా ఒక గిన్నెలో సపరేట్ చేసుకోవాలి. చూడండి ఇంకా ఉంది పిండి, మా అమ్మ చేస్తుంది అరిసెలు. అరిసెలు చేసేటప్పుడు ఇద్దరు ఉండాలి, ఎందుకంటే ఒకరు అరిసె ప్రెస్ చేసినా ఇంకొకరు ఆయిల్లో నుంచి తీసి అలా ప్రెస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇద్దరు కంపల్సరీ ఉండాలి అరిసెలకి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి కదా కలర్ఫుల్గా. అలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం ఎప్పుడైనా అరిసెలు చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడంటే అప్పుడు తినవచ్చు, అండ్ స్టోర్ కూడా చేసి పెట్టుకోవచ్చు. 25-20 days దాకా కూడా నిల్వ ఉంటాయి స్టీల్ డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే.
అరిస ఆరితే ఎంత బాగుంటుందంటే అంత చాలా బాగుంటుంది. అరిసెలు ఎప్పుడైనా కానీ వేడివేడిగా ఉన్నప్పుడు కొంచెం సాఫ్ట్గా అనిపిస్తాయి, తర్వాత టేస్ట్ చేస్తే మాత్రం చాలా ఇలా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట, చాలా బాగుంటుంది. మిగిలిన పిండిని కూడా ఇలా మొత్తం అరిసెలుగా చేసుకోవాలి. ఇక్కడ మా మమ్మీ అరిసెలు చేస్తుంది. మా మమ్మీ అరిసెలు మాత్రం సూపర్గా చేస్తుంది. ఏ ఐటమ్స్ అయినా కానీ మా మమ్మీ బాగా చేస్తుంది. కానీ ఈసారి స్పెషల్గా మేము అరిసెలు చేసుకుందాం మమ్మీ క్రిస్మస్ గంటలకే, మా మమ్మీ ఓకే అని చెప్పి అరిసెలు చేసింది. సో మీరు ఎక్కువ ఏ ఐటమ్స్ చేసుకుంటారో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మేమైతే ఎక్కువ అరిసెలు చేస్తాము, ఇంకా వేరే కూడా చేసుకుంటాము. కాకపోతే ఈసారి స్పెషల్గా అరిసెలు చేసుకోవాలని అనిపించింది. సో మేము క్రిస్మస్కి అరిసెలు చేసుకున్నాము. క్రిస్మస్కి అరిసె అలా పొంగుతూ ఉంటే చాలా బాగుంటుంది. అరిసె అనేది అట్లా పొంగాలి. అరిసెలు తీసేది చెక్క అనేది దొరుకుతుంది, బయట షాప్స్లో ఉంటుంది. మా దగ్గర లేదు కాబట్టి మేము ఇలా స్పూన్స్ తోటి అడ్జస్ట్ చేసుకుంటాం. ఈసారి క్రిస్మస్కి మేమైతే అరిసెలు చేసాము. మరి మీరేం చేశారు అనేది కామెంట్ చేయండి. ఈ విధంగా మనం అరిసెలు చేసుకొని మనం స్టీల్ డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు 1 మంత్ దాకా కూడా స్టోర్ అయి ఉంటాయి. సో ఎప్పుడు బయట వస్తువులే కొనుక్కొని తినకుండా ఇలా మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకొని హెల్త్కి హెల్తీ అండ్ టేస్టీకి టేస్టీ అండ్ సూపర్గా ఉంటాయి. ఈసారి ఫైనల్గా అరిసెలు అయితే కంప్లీట్ అయిపోయాయి. చూడండి, సాఫ్ట్గా స్మూత్గా ఉన్నాయి కదా, తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి. అరిసెలు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి? అందరికీ అరిసెలు అంటే చాలా ఇష్టం కదా, మాకైతే స్పెషల్గా ఇష్టం. ఈ అరిసెల రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేటింగ్ వీడియోస్. థ్యాంక్ యూ.